నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. గుల్బర్గా కోట, జామియా మసీద్ గురించి కొన్ని విశేషాలు. ఈ కోట ఎంట్రన్స్ దాటి కొద్దిగా లోపలికి వెళ్తే జామియా మసీద్. ఇది 1367లో మహమ్మద్ షాచే నిర్మించబడినది. దీని నిర్మాణ శైలి అద్భుతం. ఆర్చ్ డిజైన్ స్పానిష్ మసీద్తో పోలి ఉంటుంది. ఈ మసీదు కాలబుర్గి గుల్బర్గా కోట సముదాయంలో ఉంటుంది. కర్ణాటక స్టేట్లో ఉన్న గుల్బర్గా ప్రస్తుతం కాలబుర్గిగా పేరు మార్చబడింది. ఈ జామియా మసీదు దక్కన్ ప్రాంతంలో ఉన్న అత్యంత ముఖ్యమైన చారిత్రక మసీదుల్లో ఇది గుల్బర్గా కోట, ఈ కాలబుర్గి ఒకటి. ఇది గుల్బర్గా కోట లోపల ఉంది. అత్యంత ముఖ్యమైన చారిత్రక మసీదుల్లో ఇది ఒకటి. మసీదుల నిర్మాణం అరబిక్ రకం, పర్షియన్ రకం, టర్కిష్ రకం మరియు ఇండియన్ రకం. ఇప్పుడు చూస్తున్నది లోపలికి ఎంట్రన్స్ లేదు మనకి. ఇది గుల్బర్గా కోట, నార్త్ కర్ణాటకలోని కాలబుర్గిలో ఉంది. ఇక్కడ చూస్తున్నది గుల్బర్గా ఎంట్రన్స్లో ఉన్నది. ఇదంతా మనం జూమ్ చేసి చూసామంటే ఈ చరిత్ర అంతా మనకు తెలిసిపోతుంది. ఈ కోట 12వ శతాబ్దంలో రాజా గుల్చంద్ నిర్మించారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈ కోట ఒకటి. ఇది పర్షియన్ మరియు భారతీయుల డిజైన్స్తో ముందు భాగం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. కోట కట్టడం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. కోట పైన అతి పొడవైన ఫిరంగులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగులట. 1347లో నిర్మించిన ఈ కోట చాలా క్షీణించిన స్థితిలో ఉంది. లోపల అనేక ఆసక్తికరమైన భవనాలు ఉన్నాయి. ఈ కోట మూరిష్ వాస్తుశిల్పి నిర్మించినట్లు చరిత్రలో ఉంది. బహామనీ రాజ్యపాలనలో కొన్ని నిర్మాణాలు అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది చాలా ఎత్తులో ఉన్న కోట పైభాగం. కింద నుంచి చాలా మెట్లు ఉన్నాయి. మెట్లు పైకి ఎక్కి వచ్చిన తర్వాత ఇలా ఇంత పెద్ద పెద్ద కట్టడాలు పైన ఇలా కట్టారు. ఇక్కడ ఆర్చ్ లాగా కనపడుతున్నవి కోటలోకి వెళ్ళే ద్వారాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.